హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ బిలియన్స్. ఇవాళ మన వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీగా ఉండే ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? ప్రీవియస్ వీడియోస్లో నేను మీకు ఇండక్టెన్స్ ఆఫ్ ఏ మ్యూచువల్ ఇండక్టెన్స్ బిట్వీన్ స్ట్రైట్ లాంగ్ వైర్ అండ్ స్క్వేర్ లూప్ వైర్ ఇన్ ద సేమ్ ప్లేన్ అండ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఎ టోరాయిడ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఎ సోలనాయిడ్ వీటి గురించి డిస్కస్ చేసాం. మనం సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్పాను అక్కడ. కాబట్టి ఇప్పుడు అవన్నీ నేను మళ్ళీ డిస్కస్ చేయను. ఇన్ కేస్ ఎవరైనా మన ప్రీవియస్ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ అనేవి చూసేస్తే ఈ వీడియో అనేది చాలా బాగా అర్థమవుతుంది. రైట్, ఇప్పుడు మన టాపిక్లోకి వచ్చేసరికి డెరైవ్ ది ఇండక్టెన్స్ ఆఫ్ ఏ కోయాక్సియల్ కేబుల్. ఓకేనా? కాబట్టి నేను పూర్తిగా క్వశ్చన్ రాయట్లేదు. క్వశ్చన్ వచ్చేసి ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతారంటే డెరైవ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఇండక్టెన్స్ ఆఫ్ ఎ కోయాక్సియల్ కేబుల్ అని అడుగుతాడు. ఏం ఇండక్టెన్స్? సెల్ఫ్ ఇండక్టెన్స్, మ్యూచువల్ కాదు. ఓకేనా? ఇప్పుడు డెరైవ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ద మొత్తం రాసుకోండి మీరు. డెరైవ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఇండక్టెన్స్ ఆఫ్ ఏ కోయాక్సియల్ కేబుల్, ఇంకా సెల్ఫ్ ఇండక్టెన్స్ అని రాసుకోండి, ఇంకా బాగా అర్థమవుతుంది. నేను ఇక్కడ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ కోయాక్సియల్ కేబుల్ అని మాత్రమే రాస్తున్నాను. ఓకేనా? ఇండక్టెన్స్ ఆఫ్ ఏ కోయాక్సియల్ కేబుల్ అని మాత్రమే రాస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్, ఇది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. మీరు కనుక నా ప్రీవియస్ వీడియోస్ విన్నట్లయితే ఇండక్టెన్స్ ఆఫ్ ఎ టొరాయిడ్, ఇండక్టెన్స్ ఆఫ్ ఎ సోలనాయిడ్, మ్యూచువల్ ఇండక్టెన్స్ బిట్వీన్ ది లాంగ్ స్ట్రైట్ వైర్ అండ్ స్క్వేర్ లూప్ ఇన్ అలాంగ్ ఇన్ ద సేమ్ ప్లేన్, ఇవే సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే ఏంటి, ఆ వీడియోస్లోనే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ అన్నీ చూస్తే ఇది చాలా ఈజీగా ఉంటుంది. డయాగ్రామ్ తీసుకొని చాలా సింపుల్గా చేసేయచ్చు మనం ఇది. ఓకేనా? ఇప్పుడు చూడండి, 3 సర్కిల్స్ గీసుకోండి. ఓకేనా? 3 సర్కిల్స్. నేను ఇక్కడ బోర్డు మీద నాకు సర్కిల్ సరిగ్గా రావట్లేదు. మీరు నీట్గా ఒక ప్రో సర్కిల్ కానీ లేదంటే ఒక కంపాస్ కానీ యూజ్ చేసి నీట్గా గీసుకోండి. ఇప్పుడు ఈ మధ్యలో సర్కిల్ని ఇలా రబ్ చేసేయండి. ఏం లేదు ఫ్రెండ్స్, మధ్యలో సర్కిల్ అనేది డాటెడ్ లైన్స్ లాగా గీయాలి. ఓకేనా? ఓకే, ఇలా మధ్యలో సర్కిల్ అనేది డాటెడ్ లైన్స్ లాగా ఉండాలి. ఈ 3 సర్కిల్స్ ఫ్రెండ్స్. ఇదేంటిదంటే కోయాక్సియల్ కేబుల్ అనమాట. కేబుల్ యొక్క కన్స్ట్రక్షన్ కనుక, కేబుల్ యొక్క కన్స్ట్రక్షన్ అనేది మనకి డ్రాయింగ్లో, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్లో వస్తుంది, ప్లస్ పవర్ సిస్టమ్స్లో కూడా వస్తుంది. పవర్ సిస్టమ్స్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో కేబుల్స్ గురించే వస్తుంది టాపిక్. టైప్స్ ఆఫ్ కేబుల్స్ అని చాలా వస్తుంది. ఇప్పుడు ఆ టాపిక్స్ నేనేం డిస్కస్ చేయట్లేదు. కేబుల్ కన్స్ట్రక్షన్ కనుక మీకు ఐడియా ఉంటే, ఇన్ కేస్ మీకు కేబుల్ కన్స్ట్రక్షన్ ఐడియా లేకపోతే గూగుల్లోకి వెళ్ళి కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ కేబుల్ అని, లేదంటే ఇన్నర్ పార్ట్స్, మెయిన్ పార్ట్స్ కనపడేటట్లుగా ఒక డయాగ్రామ్ కావాలని గూగుల్లోకి వెళ్ళి కొట్టండి కేబుల్ది, కోయాక్సియల్ కేబుల్ అని, నీట్గా వస్తుంది. అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేను అంత డెప్త్గా గీయను, జస్ట్ మన డెరివేషన్కి ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే గీస్తున్నాను. ఓకేనా? రైట్, ఇప్పుడు ఈ లోపల ఇది సెంటర్ ఆఫ్ ద ఇది సెంటర్ అనుకుంటే ఈ 3 సర్కిల్స్కి ఇక్కడ నుంచి ఇక్కడ రాకుండా రేడియస్ని నేను R2 అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ రాకుండా రేడియస్ని ఏమో R1 అనుకుంటున్నాను. ఈ రెండింటి మధ్య ఉండే రేడియస్ ఉంటుంది కదా సెంటర్ సర్కిల్, దాన్ని నేను స్మాల్ r అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అనుకుంటే ఇక్కడి నుంచి ఆ 3 సర్కిల్లో కల్లా పెద్ద సర్కిల్ ఉంటుంది కదా, ఆ సర్కిల్ దగ్గరికి రేడియస్ R2 అనుకుంటున్నాను. రేడియస్ అంటే ఏంటని అడగద్దు, మనకు ఆల్రెడీ మ్యాథ్స్లో వచ్చి ఉంటుంది, అందరికీ తెలుసు రేడియస్ అంటే ఏంటని. కాబట్టి నేను మళ్ళీ రేడియస్ ఇదంతా మ్యాథమెటిక్స్ మరీ బేసిక్ లెవెల్కి వెళ్ళి చెప్పను, వినండి. నెక్స్ట్ R1 అనేది స్మాలర్ సర్కిల్ యొక్క రేడియస్.
ఈ రెండింటికి మధ్యలో ఒక మీడియం సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ యొక్క రేడియస్ ఆర్. ఓకేనా? ఇంతే ఫ్రెండ్స్ డయాగ్రామ్. అసలు ఏమన్నా ఉందా డయాగ్రామ్ అసలు? కాకపోతే ఇది ఎక్కడైతే అనుకుంటారో అక్కడ పాయింట్ పి అనుకొని పెట్టుకోండి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇదే డయాగ్రామ్. 3 సర్కిల్ తీసుకోండి. దాంట్లో 3వ సర్కిల్ అనేది కొంచెం డాటెడ్గా డాటెడ్ లైన్స్లో తీసుకోండి. నెక్స్ట్ అవుటర్ సర్కిల్ యొక్క రేడియస్ నేను R2 అనుకుంటున్నాను. అంటే నేను ఫాలో అయ్యే మెటీరియల్ ప్రకారంగా అది R2, మీరు ఫాలో అయ్యే మెటీరియల్ అది ఏది ఉంటే అది పెట్టుకోండి. నెక్స్ట్ ఈ ఇన్నర్ సర్కిల్ రేడియస్ నేను R1 అనుకుంటున్నాను. మిడిల్లో సర్కిల్ ఉంది చూడండి, అది స్మాల్ r అనుకుంటున్నాను. ఓకేనా? ఇంతవరకు క్లియర్ అనుకుంటున్నాను. ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్తే let us consider a coaxial cable. ఓకేనా? let us consider a coaxial cable of length L. ఓకే, ఇక్కడ L మనం రిప్రజెంట్ చేయలేదు, కాకపోతే దీని యొక్క లెంత్ ఉంటుంది చూడండి. దీని యొక్క లెంత్ ఇది L అన్నమాట. ఈ డయాగ్రామ్లో Lతో మనకి అంత పని ఉండదు, కాకపోతే జస్ట్ ప్రతి ఒక్క దానికి లెంత్ అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క మెటీరియల్కి మనం లెంత్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. డయాగ్రామ్లో మెన్షన్ చేసినా ఏం ప్రాబ్లం లేదు, లెంత్. ఓకేనా? నెక్స్ట్ let R2 be the outer, దీనికి ఏమని పేరు పెట్టుకుందాం ఫ్రెండ్స్? అవుటర్ సర్కిల్ అని పెట్టుకుందామా, లేదంటే ఇన్నర్ కండక్టర్ అని పెట్టుకుందామా మనం? అంటే మన ఎలక్ట్రికల్ భాషలో సర్కిల్ అని అనకూడదు, ఇది కండక్టరే అనాలి. ఇది ఇన్నర్ కండక్టర్, ఇది అవుటర్ కండక్టర్ అని అనుకోవాలి. కాబట్టి let R2 be the outer conductor radius. ఓకేనా? రైట్. ఓకే కామా. ఇప్పుడు చూడండి, let R2 be the outer conductor radius, R1 be the inner conductor radius. ఓకేనా? నేనేం లేదు, ఇక్కడ ఏదైతే ఉందో నేను అదే రాస్తాను. ఓకేనా? అంతకంటే ఎక్కువ రాయను, తక్కువ రాయను. ది 2 conductors are separated by an insulating material. ఈ 2 కండక్టర్స్ తగలకుండా ఒక కేబుల్లో మధ్యలో ఒక ఇన్సులేటింగ్ మెటీరియల్ పెడతారు. సపరేటెడ్ బై అన్ ఇన్సులేటింగ్ మెటీరియల్. ఒక ఇన్సులేటింగ్ మెటీరియల్ పెడతారు ఒక కేబుల్లో గ్యారంటీగా. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కండక్టర్స్ మధ్యలో ఇన్ కేస్ ఏమన్నా షార్ట్ అయిందంటే నా కేబుల్ కాలిపోతుంది. కాబట్టి ఇన్సులేటింగ్ మెటీరియల్ పెట్టాలి. ఆ ఇన్సులేటింగ్, ఇప్పుడు చూడండి, ఇన్సులేటింగ్ the 2 conductors are separated by an insulating material. ఓకేనా? and let small r be the insulating material radius. ఓకేనా? insulating material radius. ఓకే, నేను ఈ డయాగ్రామ్లో ఉన్నదే రాస్తున్నాను. let us consider a coaxial cable of length L అనే రేడియస్ గల ఒక కోయాక్సియల్ కేబుల్ తీసుకున్నాను. let R2 be the outer conductor radius. R2 అనేది మనకి outer conductor radius అనుకున్నాను. ఈ R1 అనేది ఇన్నర్ కండక్టర్ రేడియస్ అనుకున్నాను. నెక్స్ట్ మనకు తెలుసు
కేబుల్ యొక్క కన్స్ట్రక్షన్ వీటి గురించి ఐడియా ఉన్న వాళ్ళు పవర్ సిస్టమ్స్లో ఆల్రెడీ కొంచెం టచ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఒక 2 కండక్టర్స్ మధ్యలో ఒక కేబుల్లో ఇన్సులేటింగ్ మెటీరియల్ పెడతాం. ఇన్సులేటింగ్ మెటీరియల్ పెట్టకపోతే లోపల ఎన్నరగా షార్ట్ అయిపోతుంది. ఓకేనా, ఆ ఇన్సులేటింగ్ మెటీరియల్తో సపరేట్ చేస్తాం. ఇది మనకి తెలుసు. కాకపోతే ఇది ఎందుకు రాశానంటే కొంచెం మ్యాటర్ అనేది ఎక్కువగా కనపడుతుంది. ప్లస్ ఇదేం మనం తీసేసిన మ్యాటర్ కాదు, ఇది మన యొక్క డయాగ్రామ్కి రిలేటెడ్ మ్యాటర్. ఓకేనా, అందుకని రాశాను. ఓకేనా, మీ టెక్స్ట్ బుక్స్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ మ్యాటర్. నేను రిలేటెడ్గా ఉంది రాసుకున్నాను. నేనైతే ఎగ్జామ్స్లో అయినా ఇలాగే రాస్తాను. ఓకేనా, నేను ఎలాగైతే ఎగ్జామ్స్లో రాస్తానో మీకు కూడా అలాగే చెప్పగలను నేను. ఓకే, లెట్ ఆర్ బి ద ఇన్సులేటింగ్ మెటీరియల్ రేడియస్. ఈ స్మాల్ ఆర్ అనేది ఇన్సులేటింగ్ మెటీరియల్ రేడియస్. ఓకేనా, ఇంతవరకు ఓకే. కాకపోతే ఒక్కసారి కరెంట్ అనేది ఎంటర్ అయింది. ఓకేనా, కరెంట్ అనేది ఎప్పుడైనా ఇన్నర్లో ఫ్లో అవుతుందా అవుటర్లో ఫ్లో అవుతుందా అంటే లోపలే కరెంట్ ఫ్లో అవుతుంది. కాబట్టి లెట్ ఐ బి ద కరెంట్ that is flowing in the inner conductor. ఓకేనా, ఎప్పుడైనా సరే కరెంట్ అనేది లోపల దాంట్లోనే ఎక్కువ ఫ్లో అవుతుంది, బయట దాంట్లో అసలు ఫ్లో అవుతుంది కాదు. అయితే మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ కరెంట్ అక్కడే ఫ్లో అవుతుంది. కాబట్టి దిస్ కరెంట్, ఈ కరెంట్ ఏం చేస్తుందంటే దిస్ కరెంట్ ఎస్టాబ్లిషెస్ ఏ ఫ్లక్స్ ఆఫ్ ఫైవ్. ఓకేనా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక కండక్టర్లో కరెంట్ వెళ్ళిందా ఫ్లక్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే వైండింగ్ ఈజ్ ఏ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ ఆర్ఎల్. రెసిస్టెన్స్ ఏమో మనం ఎంత సప్లై ఇస్తే అంత సప్లై తినేస్తుంది, అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ రూపంలో వేస్ట్ చేసేస్తుంది. ఇండక్టర్ అలా కాదు, మనం ఇచ్చిన సప్లైని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాగా మారుస్తుంది. కొంచెం ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది, కాకపోతే అది మనకు యూటిలైజేషన్కి పనికిరాదు. జస్ట్ దానివల్ల ఉపయోగం ఏంటంటే ఇండక్టర్ వల్ల మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కారణంగా ఫ్లక్స్ వస్తుంది. దస్ ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా అంటే అర్థమైంది. ఇప్పుడు ఇవన్నీ వద్దులేండి. thus this current establishes a flux of pi. Thus here thus అని కూడా అవసరం లేదు, హియర్ అని పెట్టుకుందాం బాగుంటుంది. ఓకే, హియర్ this coaxial cable has ఏరియా. ఏ మెటీరియల్ అయినా చూసుకోండి, అదొక షేప్లో ఉంటే ఖచ్చితంగా దానికి ఏరియా ఉంటుంది. కాబట్టి కోయాక్సియల్ కేబుల్ కూడా ఏరియా ఉంటుంది. కాబట్టి we know that ఫ్లక్స్, ఓకేనా, ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. దాన్ని ఏ లెటర్తో ఇండికేట్ చేస్తాం? బి. ఓకేనా, ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి therefore here magnetic flux density is also exists. ఆల్రెడీ ఉంటుంది, ఎగ్జిస్ట్ అయ్యి. అక్కడ ఫ్లక్స్ ఉందంటే ఫ్లక్స్ డెన్సిటీ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది కదా. ఆల్సో ఎగ్జిస్ట్స్. ఓకే, రైట్. ఏం లేదు ఫ్రెండ్స్, ఒక ఇండక్టర్లో కరెంట్ పోతే ఫ్లక్స్ వస్తుంది. దీనికి ఎంతో కొంత ఏరియా ఉంటుంది కాబట్టి ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా అని అంటే
ఫ్లక్స్ డెన్సిటీ, ఇది ఆల్రెడీ మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఫ్లక్స్ డెన్సిటీ అనేది ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. రైట్, ఇంతవరకు నోట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. నేను రబ్ చేస్తున్నాను. ఓకేనా, జాగ్రత్తగా వీడియో కొంచెం ఏమన్నా స్పీడ్గా అనిపిస్తే స్టాప్ చేసుకొని రాసుకోండి. ఎవరు కూడా ఇంత నీట్గా చెప్పరు మ్యాటరు డయాగ్రామ్ని బేస్ చేసుకొని. నేనైతే ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా చూడలేదు. మీరు ఏమైనా చూస్తే కింద కామెంట్ చేయండి. ఓకేనా, రైట్, ఇంతవరకు రబ్ చేస్తున్నాను. ఓకే, ఇంతవరకు రబ్ చేశాను. తర్వాత రాసుకుంటూ రబ్ చేసుకున్నాం. ఓకేనా. ఓకే, మనకు తెలుసు ఫ్రమ్ ఫిగర్ ఏ రేడియస్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్? R1 అనే రేడియస్ తక్కువ ఉంది కాబట్టి R1, ఓకేనా, R1 ఈజ్ లెస్ దాన్ R2 or R2 ఈజ్ గ్రేటర్ దాన్ R ఈజ్ గ్రేటర్ దాన్ R1. ఇలా అయినా రాసుకోవచ్చు, ఇలా అయినా రాసుకోవచ్చు. చెప్తాను చూడండి. R1 ఈజ్ లెస్ దాన్ R1 అనేది R కంటే తక్కువ ఉంది కదా, అది దీని అర్థం. నెక్స్ట్ ఈ స్మాల్ R క్యాపిటల్ R2 కంటే తక్కువే ఉంటుంది. ఇలా అయినా రాసుకోవచ్చు. లేదంటే ఇంకో రకంగా ఎలా రాసుకోవచ్చు అంటే R2 ఈజ్ గ్రేటర్ దాన్ R2 అనేది స్మాల్ R కంటే ఎక్కువ, అది ఫస్ట్ దాని అర్థం. ఈ స్మాల్ R అనేది దేనికంటే ఎక్కువ? ఈ క్యాపిటల్ R1 కంటే ఎక్కువ. ఓకేనా, అదే ఆ ఫిగర్లో నుంచే రాసుకున్నాం. నెక్స్ట్ వీ నో దట్ ఇప్పటి నుంచి మనకి డెరివేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, చాలా జాగ్రత్తగా వినండి. డెరివేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను కొంచెం బోర్డు రబ్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియోలు ఎంత అవుతుంది అది నేను చూసుకోవద్దు ఫ్రెండ్స్. జాగ్రత్తగా వీడియో మొత్తం వినండి. నీట్గా నిదానంగానే చెప్తున్నాను, అర్థమవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. ఇండక్టెన్స్ ఆఫ్ ఏ కోయాక్సిల్ కేబుల్, ఇండక్టెన్స్ ఆఫ్ ఏ సోలనాయిడ్, ఇండక్టెన్స్ ఆఫ్ ఏ టొరాయిడ్, mutual inductance between the long wire and square loop lying on the same plane. ఇవి అనేవి చాలా ఇంపార్టెంట్. అందుకే నేను వీటి మీద వీడియోస్ చేశాను. ఒకవేళ ఆ వీడియోస్ చూడడం వల్ల ఎవరైనా ఉంటే వెళ్ళి ఒక్కసారి ఆ వీడియోస్ చూసి మళ్ళీ ఇక్కడికి రండి. ఓకేనా, రైట్, ఇప్పుడు మనం వెళ్దాం. వి నో దట్ B at point P is equal to mu I by 2 pi r. ఓకేనా, కాకపోతే ఇది ఫార్ములా. కాకపోతే ఇక్కడ R ప్లేస్లో ఏముంది? స్మాల్ r ఉంది. కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవాలి? స్మాల్ r రాసుకోవాలి. ఓకేనా, ఇది ఎలా వచ్చిందని అడగద్దు. ఒక్కసారి మీరు వాడే టెక్స్ట్ బుక్ కానీ నోట్స్ కానీ ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేయండి. ఈ చాప్టర్లో, ఇది 4th చాప్టర్స్ ఇండక్టాన్సెస్ గురించి. ఆ చాప్టర్లో ఈ డెరివేషన్ అనేది ఎలా వచ్చింది ఏంటని ఉంటుంది. నేను అవన్నీ చెప్పట్లేదు, ఇప్పటికే లెంత్ పెరిగిపోతుంది వీడియో, అందుకని. ఓకేనా, ఒకసారి అది చూసుకోండి. ఇంకా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. కింద కామెంట్ చేస్తే నేను దాని మీద ఈ డెరివేషన్ అనేది ఎందుకు వచ్చింది ఏందని కూడా దాని మీద కూడా ఒక వీడియో చేసుకుందాం. ఓకేనా, దీని నుంచి ఇంకా మనకు అవ్వలేదు. ఓకేనా, మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఒక సర్ఫేస్ ఉందంటే ఒక సర్ఫేస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్ఫేస్ అనుకోండి. దీనికి డిఎస్ అనే ఒక డిఫరెన్షియల్ ఎలిమెంట్ తీసుకుంటే దానికి కోఆర్డినేట్స్ అనేవి ఏమని ఉంటాయి అన్నాను? డిఎక్స్ డివై ఉంటాయి అన్నాను. ఈ టాపిక్ అనేది నేను మ్యూచువల్ ఇండక్టెన్స్ బిట్వీన్ ది లాంగ్ వైర్ అండ్ ద స్క్వేర్ లూప్ లయింగ్ ఆన్ ద సేమ్ ప్లేన్ అనే ఆ క్వశ్చన్లో చెప్పాను. అలాగే ఇక్కడ కూడా ఇదంతా చూడడానికి ఎలా ఉందంటే ఒక డిఫరెన్షియల్ ఎలిమెంట్ లాగా ఉంది. కాకపోతే మనం ఇప్పుడు దీంట్లో ఒక డిఫరెన్షియల్ ఎలిమెంట్ ఎక్కడో చోట అనుకోండి, ఇదో ఎక్కడో చోట మీ ఇష్టం.
కాకపోతే గీయద్దు. నార్మల్గా ఒక డిఫరెన్షియల్ ఎలిమెంట్ అనుకుందాం, ఓకేనా. గీయకుండానే అనుకోవచ్చు, నో ప్రాబ్లం. గీసి చూపెట్టాలనే లేదు, గీయకుండానే ఒక డిఫరెన్షియల్ ఎలిమెంట్ అనుకుందాం, ఓకేనా. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. ఒక డిఫరెన్షియల్ ఎలిమెంట్ అంటే ఒక సర్ఫేస్లో ఒక చిన్న ఎలిమెంట్ తీసుకొని దానికి చివరి దాకా ఫార్ములాస్ అప్లై చేసి లాస్ట్లో ఇంటిగ్రేట్ చేస్తాం, అప్పుడు మొత్తం వస్తుంది. డిఫరెన్షియేట్ చేస్తే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మ్యాథమెటిక్స్లో డిఫరెన్షియేషన్ చేస్తే వాల్యూ అనేది తగ్గుతుంది, ఇంటిగ్రేషన్ చేస్తే వాల్యూ అనేది పెరుగుతుంది. అందుకని చెప్పి ఇంటిగ్రేషన్ ఎక్కడ వాడతామంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది సర్ఫేస్ అనుకోండి, దీంట్లో ఒక చిన్న డిఫరెన్షియల్ ఎలిమెంట్ తీసుకొని దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. అదే దీని యొక్క మొత్తాన్ని తీసుకొని డిఫరెన్షియేషన్ చేస్తే అప్పుడు ఎంత వస్తుందో తెలుసా మనకి? వాల్యూ డిఫరెన్షియల్ ఎలిమెంట్ అంత వాల్యూ వస్తుంది, డిఫరెన్షియల్ ఎలిమెంట్ అంత వాల్యూ వస్తుంది మనం టోటల్ సర్ఫేస్ తీసుకొని డిఫరెన్షియేషన్ చేస్తే. అది ఇంటిగ్రేషన్కి డిఫరెన్షియేషన్కి ఉన్న తేడా. మీ ఇంటిగ్రేషన్ యూజ్ చేయాల్సిన చోట డిఫరెన్షియేషన్ యూజ్ చేసినా, డిఫరెన్షియేషన్ యూజ్ చేయాల్సిన చోట ఇంటిగ్రేషన్ యూజ్ చేసినా మొత్తం పోతుంది. డిఫరెన్స్ తెలుసుకోండి మీరు ముందు, ఓకేనా. రైట్, మీకు అర్థమైంది, ఐ హోప్ మీకు బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి మన టాపిక్లోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా చూస్తే దీంట్లో ఒక సర్ఫేస్ ఉందనుకోండి. వి నో దట్ ఎవ్రీ సర్ఫేస్ హ్యాస్ ఇట్స్ dx, dy. ఇలా రాయకూడదు, ఒక నిమిషం. ఎవ్రీ సర్ఫేస్ హ్యాస్ ఇట్స్ ఓన్ x, y కోఆర్డినేట్. x, y లో ఉండే x, y లో యాక్సిస్ లో కోఆర్డినేట్స్ అంటే మీకు మళ్ళీ అర్థం కాదు, యాక్సిస్ అని రాసుకుందాం, ఇంకా మీకు క్లియర్గా ఉంటుంది అర్థం చేసుకోవడానికి కూడా, ఓకేనా. x, y యాక్సిస్, ఓకేనా, లయింగ్ ఆన్ ఎనీ సర్ఫేస్, ఓకేనా. నాకైతే ఈ పాయింట్ రాసినంత అవసరం లేదు, కాకపోతే మీకు అర్థం అవడం కోసం రాశాను. జస్ట్ పాయింట్ వదిలేయండి, మళ్ళీ మీకు ఎక్సిస్లో ఇంకొక పాయింట్ ఎక్స్ట్రా పెరుగుతుంది, అంత నెసెసిటీ కాదు, జస్ట్ మీకు అర్థం అవడం కోసం రాశాను. వి నో దాట్ ఈ పాయింట్ రాయడం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పబోయేది ఇది జస్ట్ మీకు మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆల్రెడీ రివైజ్ చేశాను ఈ టాపిక్. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఒకసారి ఆ వీడియో నేను చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూసి మళ్ళీ ఇక్కడికి రండి, మీకు బాగా అర్థం అవుతుంది. ప్రస్తుతానికి ఈ వీడియోలో ఇంతవరకు మాత్రమే చెప్పాను. ఇప్పుడు చూడండి, R1, ఓకేనా. ఏ సర్కిల్ హ్యాస్ ఏ డిఫరెన్షియల్ ఏరియా, అజ్యూమ్ చేసుకుందాం మనం. వీ నో దట్ ఇవన్నీ ఏమవుతుంది కానీ లెట్ us assume a circle has an differential element ds. దీనికి కోఆర్డినేట్స్ dx, dy. కాకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్కిల్లోకి వచ్చేసరికి dx, dy అవ్వవు, ఓకేనా. ఇక్కడ రేడియస్ ఉంది, లెంత్ ఉంది, కాబట్టి ఇవేమవుతాయి dr y ప్లస్ లో dl, ఓకే. దట్ ఇంప్లైస్ ds is equal to dx into dy, that is equal to dr into dl, ఓకేనా. ds అంటే ఒక సర్ఫేస్, ఒక డిఫరెన్షియల్ సర్ఫేస్ ఏరియా, ఒక ఏరియా కావాలంటే దాని యొక్క x కోఆర్డినేట్ని దాని యొక్క y కోఆర్డినేట్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ x కోఆర్డినేట్ ఎంత 6, y కోఆర్డినేట్ ఎంత L.
ఓకే, అందుకని చెప్పి మనం డిఆర్ ఇంటూ డిఎల్ చేసాం. ఒకసారి లాస్ట్ వీడియో కానీ అంతకుముందు వీడియో కానీ నేను మ్యూచువల్ ఇండక్టెన్స్ మీద చేశాను. ఆ వీడియో ఒకసారి చూడండి. మీకు ఒక టైం ఉంటే ఆ వీడియో చూసే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు ఈ టాపిక్ ఇంకా బాగా అర్థం అవుతుంది, ఈ యొక్క స్టెప్ అనేది ఎందుకు చేశాను ఏంటని. ఓకేనా? రైట్. ఐ హోప్ నేను చెప్పే క్లాసెస్ మీకు బాగా అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? రైట్. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి ఏంటి, డిఎస్ అనేది ఏరియా ఆఫ్ ద సర్ఫేస్. డిఎస్ అనేది ఇక్కడ మీరు దట్ ఇంప్రెస్ అని రాసుకోకుండా ఈ స్టెప్ రాసుకోండి. ఇక్కడ ఈ స్టెప్ రాయండి. ఏరియా ఆఫ్ ద సర్ఫేస్ డిఎస్ ఇజ్ ఈక్వల్ టు డిఎక్స్ ఇంటూ డివై దట్ ఈజ్ ఈక్వల్ టు డిఆర్ ఇంటూ డిఎల్. ఇక్కడ ఆర్ అనే ఎక్స్ కోఆర్డినేట్ వచ్చేసి ఆర్, వై కోఆర్డినేట్ వచ్చేసి ఎల్ ఈ డయాగ్రామ్లో, అందుకని అలా రాశాను. నెక్స్ట్ మనకు తెలుసు మ్యాగ్నెటిక్ ఫ్రమ్ ద డెఫినిషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, B is equal to d pi by ds. డెఫినేషన్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఫ్రెండ్స్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ యొక్క డెఫినేషన్ గుర్తు తెచ్చుకుంటే అప్పుడు మీకు ఇది గుర్తుకొస్తుంది. ఓకేనా? దీని నుంచి మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటిది, d పై కావాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఫ్లక్స్ కనుక్కుంటేనే కదా ఇండక్టెన్స్ వచ్చేది. ఎందుకంటే E is equal to minus L d pi by dt కదా, మనకి d పై కావాలి కదా ఇండక్టెన్స్ రావాలంటే, కాబట్టి d పై ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఇలా ఇంటర్లింక్ చేసుకోండి చేసుకునేటప్పుడు ప్రాబ్లమ్స్, అప్పుడు మీరు మర్చిపోకుండా ఉంటారు. ఈ d పై ఈ ఫార్ములా రాసుకోవడానికి కారణం ఏంటంటే ఇందుకు, దీనికోసం E is equal to minus d pi by dt, ఆ ఫార్ములా కోసం అనమాట. ఇది ముందర డిస్కస్ చేద్దాం. మీరు ఇంటర్లింక్ చేసుకోవాలి. ఇదేంటంటే ఒకదానికి ఇంటర్లింక్ చేసుకుంటూ చదువుకుంటే మర్చిపోరు. ఎందుకంటే ఇది ప్రాబ్లమాటిక్ సబ్జెక్టు కాదు, మొత్తం డెరివేషన్ సబ్జెక్ట్స్, మొత్తం డెరివేషన్స్ ఉంటాయి ఈ సబ్జెక్ట్లో. అదే సర్క్యూట్స్ కానీ ఇలాంటి అయితే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఒక టాపిక్ ఉంటే ఆ కాన్సెప్ట్ మాత్రమే ఉంటుంది, ఇంకో కాన్సెప్ట్కి లింక్ తక్కువ. అదే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థియరీ సబ్జెక్ట్ ఏంటంటే ఒక టాపిక్కి ఇంకొక టాపిక్కి లింక్ ఉంటుంది. కొద్ది గొప్ప లింక్ కూడా కాదు, అన్నీ కూడా లింకప్ ఉంటాయి. ప్రతి ఒక్క టాపిక్ టు టాపిక్, ఒక టాపిక్ అర్థం కాకపోయినా ఇంకొక టాపిక్ అర్థం కాదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, d పై ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ డిఎస్. కాకపోతే మనకు తెలుసు డిఎస్ అంటే ఏమని చెప్పాను ఇక్కడ స్టెప్లో, డిఎక్స్ ఇంటూ డివై. కాకపోతే b ఇంటూ డిఎక్స్ ఇంటూ డివై అంటే అర్థం ఏంటి, ఎక్స్ కోఆర్డినేట్ అంతా డిఆర్, వై కోఆర్డినేట్ అంతా డిఎల్. ఓకేనా? మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు d పై అనేది డిఫరెన్షియల్ ఎలిమెంట్. మనకి పై కావాలంటే ఏం చేయాలి, జస్ట్ ఇప్పుడే చెప్పాను. ఒక సర్ఫేస్ ఎలిమెంట్కి ఒక డిఫరెన్షియల్ ఎలిమెంట్ ఉంటే అది d పై అనుకుంటే మనకి పై కావాలంటే ఇంటిగ్రేషన్ చేయాలి అని. నేను పై గురించి మాట్లాడలేదు, జస్ట్ ఒక సర్ఫేస్లో ఒక డిఫరెన్షియల్ ఎలిమెంట్ అని చెప్పాను. డిఫరెన్షియల్ ఎలిమెంట్ నుంచి నార్మల్గా టోటల్ కావాలంటే ఏం చెప్పాను, ఇంటిగ్రేషన్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకే, ఇంటిగ్రేట్, ఇది క్వశ్చన్ నెంబర్ 1 అనుకోండి. ఇంటిగ్రేట్
1 on both sides, we get integral d pi is equal to integral b dot dr dot dl. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రల్ d pi అంటే అర్థం ఏంటి? పై అని. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు, ఇదేం ఇంటిగ్రల్ ఫ్రెండ్స్? నార్మల్ ఇంటిగ్రల్స్ కాదు ఇవి, సర్ఫేస్ ఇంటిగ్రల్స్. ఇక్కడ ఎస్ అని రాసుకోండి. సర్ఫేస్ ఇంటిగ్రల్ అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఏమని చెప్పాను? సర్ఫేస్ ఇంటిగ్రల్ అంటే 2 సార్లు ఇంటిగ్రేషన్ చేసుకోవాలి. ఇంటిగ్రల్ d పై, ఆ వీడియో చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ బిట్వీన్ ది స్క్వేర్ లూప్ అండ్ స్ట్రైట్ లాంగ్ వైర్ది అదొకసారి చూడండి, చూసే ప్రయత్నం చేయండి. అది చూడకపోతే ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు 2 లిమిట్స్ పెట్టుకోండి. 2 ఇక్కడ, అందుకే మనకి డిఆర్ డిఎల్ 2 వచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక దాంట్లోకి రండి, ఈ లెంత్ అనే యాక్సిస్లోకి రండి. లెంత్ అనే యాక్సిస్ అనేది ఇనిషియల్గా ఇక్కడ 0 ఉంది, ఇక్కడికి వచ్చేసరికి పూర్తి ఎల్ అయింది. అప్పుడు దీని లిమిట్స్ ఏమవుతాయి? 0 to L. ఓకే, 0 to L. దీన్ని కొంచెం ఇలా రాసుకున్నాం, అప్పుడు మీకు ఎల్ అనే భావన వస్తుంది. కొంచెం నా రైటింగ్ ఏమైనా ప్రాబ్లంగా ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మార్చుకునే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ రేడియస్ చూస్తే ఇనిషియల్గా ఎంత ఉంది? R1 ఉంది, పెరిగాక ఎంత అయింది? R2 అయింది. బట్ దీనికి లిమిట్స్ ఏంటి? 2 టైమ్స్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం దీన్ని. R1 R2 ఇంటూ బి యొక్క వాల్యూ. ఫస్ట్లో బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఐ బై 2 పై ఆర్. ఇది మనం ఫస్ట్లో రాసుకున్నాం, గుర్తు తెచ్చుకోండి. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఎట్ పాయింట్ పి అని చెప్పి, ఇంటూ డిఆర్ ఇంటూ డిఆర్. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, డబల్ ఇంటిగ్రేషన్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం. చాలా జాగ్రత్తగా చూడండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇంటిగ్రల్ d పై అంటే అర్థం ఏంటి? పై. ఈ పైన స్టెప్ లోనే పై అని రాసేసుకోవచ్చు, కింద స్టెప్ దాకా అవసరం లేదు. ఓకేనా? రైట్. పై ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కన్సిడర్ చేయాలి మనం. ఫస్ట్ దీన్ని ఇంటిగ్రేట్ చేసి, ఇది ఇంటిగ్రేషన్ అయిపోయిన తర్వాత వచ్చిన ఆన్సర్ని మళ్ళీ తర్వాత హోల్ ఇంటిగ్రేషన్ చేయాలి. 2 టైమ్స్ ఇంటిగ్రేషన్ చేయాలి ఇక్కడ. అందుకే దీన్ని సర్ఫేస్ ఇంటిగ్రల్ అంటాం. అదే వాల్యూమ్ ఇంటిగ్రల్ అయితే 3 సార్లు ఇంటిగ్రేషన్ చేయాలి. కాబట్టి ఇక్కడ మీరు బాగా గమనిస్తే మ్యూ నాట్ కాన్స్టెంట్, ఐ కాన్స్టెంట్, 2 కాన్స్టెంట్, పై కాన్స్టెంట్. ఎందుకు కాన్స్టెంట్? 2 అనేది ఫిక్స్డ్, మారదు. పై అనేది ఫిక్స్డ్, 3.142 ఆర్ 3.1416 బై. ఓకేనా? ఇప్పుడు మ్యూ పర్మియబిలిటీ, ఒక్కసారి మెటీరియల్ ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత ఇది ఫిక్స్. కరెంట్, దాంట్లో ఫ్లో అయ్యే కరెంట్ కూడా ఫిక్స్ ఒక్కసారి కనుక కేబుల్ డిజైన్ చేసిన తర్వాత. ఓకే, ఇవన్నీ ఏం మారవు కాబట్టి ఇవన్నీ కాన్స్టెంట్స్. ఇంకా మారేది ఏంటిది మనకి? ఆర్. ఓకే, ఇవన్నీ కాన్స్టెంట్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to L, దాని లోపల మళ్ళీ ఇంటిగ్రల్ R1 to R2 1 by R dr ఇంటూ dl. మనకి తెలుసు, we know that integral 1 by r into dr is equal to log r. అంటే మనకి నార్మల్ ఫార్ములా వచ్చేసి ఇంటిగ్రల్ 1 by x ఇంటూ dx is equal to log x. కాకపోతే ఇక్కడ x ప్లస్ ఏముంది? r ఉంది. దీన్ని దాంట్లో కంపేర్ చేయండి. ఇక్కడ x ఉంది కాబట్టి ఇక్కడ log x వచ్చింది, ఇక్కడ r ఉంది కాబట్టి మనకి కింద ఏమైనా రావాలి? పై ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఐ బై
2π ఇంటిగ్రల్ 0 to L, ఓకేనా ఫ్రెండ్స్, 0 to L. ఇక్కడ ఏమొస్తుంది, ఈ ఫార్ములా ద్వారాగా log r అవుతుంది. లిమిట్స్ ఏమవుతాయి, r1 r2 ఓకే ఇంటూ ఇది అలాగే ఉంటుంది dl. ఓకే, ఏం లేదు ఫ్రెండ్స్, దీన్ని ఇంటిగ్రేషన్ చేసుకున్నాం. ఇది మనకి ఫార్ములా ఇంటిగ్రేషన్స్లో. ఒకవేళ ఇంటిగ్రేషన్స్ కూడా రావనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి కొన్ని వీడియోస్ వినండి ఇంటిగ్రేషన్స్ పైన. ఇప్పుడు నేను ఇంటిగ్రేషన్ గురించి కూడా ఏం చెప్పలేను, ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువ అవుతుంది వీడియో. ఓకే, ఈ కేబుల్తో మనకి పని లేదు ఫ్రెండ్స్. నేను కేబుల్ కూడా రబ్ చేస్తున్నాను డయాగ్రామ్తో. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంటిగ్రల్ మనకి తెలుసు f(x) dx is equal to f(x). కాకపోతే ఇక్కడ లిమిట్స్ వచ్చినప్పుడు ఇంటిగ్రల్ a to b f(x) dx is equal to f(x) to the limits a to b, that is equal to f of b minus f of a. ఇక్కడ లిమిట్స్ ని సబ్స్టిట్యూట్ చేయాలి మనం. ఇప్పుడు దీంతో కంపేర్ చేయండి. ఇంటిగ్రేషన్స్ లో లిమిట్స్ ఉన్నాయి, ఇక్కడ లిమిట్స్ ఉన్నాయి. దీన్ని ఇక్కడ f of x అన్నాం, ఇది ఫార్ములా ఫ్రెండ్స్. ఇక్కడ r లో ఉంది, దట్ ఈజ్ ఈక్వల్ టు π ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఇక్కడ అప్లై చేయండి. ఇది ఒక సైడ్కి రాసుకోండి ఫ్రెండ్స్, గుర్తుంటుంది. mu I by 2π ఇంటిగ్రల్ 0 to L log r ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, log అప్పర్ లిమిట్ ఎంత, ఇక్కడ b అంటే అప్పర్ లిమిట్ ఎంత, r1 మైనస్ a అంటే లోవర్ లిమిట్ ఎంత, r1, అప్పర్ లిమిట్ r2, లోవర్ లిమిట్ r1 ఇంటూ dl. ఓకే రైట్. డెరివేషన్ అనేది కొంచెం ఎక్కువ స్టెప్లు వస్తున్నాను చూడద్దు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా సింపుల్. డెరివేషన్ అనేది మీరు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. లెంత్ ఎక్కువ వస్తుందని చూడకూడదు ఎప్పుడైనా డెరివేషన్స్ అనేది. అది కాన్సెప్చువల్గా మనకు అర్థమైందా లేదా, కాన్సెప్చువల్గా అర్థమైతే 10 పేజీల డెరివేషన్ అయినా చేసేయచ్చు, దానికి బట్టి కట్టాల్సిన అవసరం కూడా లేదు. దట్ ఈస్ ఈక్వల్ టు mu I by 2π. ఇక్కడ మనకి ఇంకొక ఫార్ములా ఉంది, ఇప్పుడు నేను ఫార్ములా అది కూడా ఇక్కడ రాస్తున్నాను. ఈ స్టెప్కి ఎదురుగా రాసుకోండి, log a మైనస్ log b ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ a by b. దీంతో కంపేర్ చేస్తే ఇంటిగ్రల్ 0 to L log ఆఫ్ r2 by r1 ఓకే ఇంటూ dl. ఓకే, ఏం లేదు ఫ్రెండ్స్, ఈ ఫార్ములాని ఇంత కంపేర్ చేయండి. r2 అంటే a, r1 అంటే b, log ఆఫ్ a by b అంటే log ఆఫ్ r2 by r1. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు mu I by 2π. ఇది కాన్స్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే లాగరిథం వాల్యూ అనేది కాన్స్టెంట్ కదా ఎప్పుడైనా, కాబట్టి ముందర రాసేసుకుంటాం. ఇంటూ ఇంటిగ్రల్ 0 to L dl. ఇప్పుడు ఇంకొక ఫార్ములా వస్తుంది, వి నో దట్ ఇంటిగ్రల్ 1 dx is equal to x. అలాగే ఇంటిగ్రల్ దీన్ని ఇక్కడ కంపేర్ చేయండి. ఇక్కడ x ఉంది, ఇక్కడ x వచ్చింది, ఇక్కడ L ఉంది, ఇక్కడ ఏం రావాలి ఇప్పుడు మనకి, mu I by 2π ఇంటూ log r2 by r1 ఇంటూ
ఇక్కడ ఏమొస్తుంది, ఎల్ టు ద లిమిట్స్ 0 to ఎల్. ఇప్పుడు ఇది మళ్ళీ ఈ ఫార్ములాలోకి వస్తుంది, అది మళ్ళీ రాస్తున్నాను, ఇది సైడ్న రాసుకోండి. ఇంటిగ్రల్ a to b f of x dx is equal to f of x to the limits a to b, that is equal to f of b minus f of a. ఓకే రైట్. ఇప్పుడు ఆ ఫార్ములా ప్రకారంగా ఇప్పుడు ఇది ఏమవుతుందో చూడండి. ఓకేనా, ఇది చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూడండి. ఇంకా అయిపోవచ్చింది డెరివేషన్కి, ఏం లేదు, ఇంకో 2 స్టెప్పుల్లో అయిపోతుంది. ఓకేనా, మ్యాక్సిమం ఈ డెరివేషన్ అర్థమైందని అనుకుంటున్నాను. రైట్. ఓకే, ఇప్పుడు చూడండి, పై 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 నేను ఇక్కడ ఇటు సైడ్ పై రాయిపోయినా మీ పై రాసుకుంటారండి ఫ్రెండ్స్. పై ఈజ్ ఈక్వల్ టు mu I by 2π. ఈ వీడియో ఏంటంటే కొంచెం కష్టంగా ఉందనుకోండి, 1కి 4 సార్లు వీడియో వినండి, అప్పుడు కూడా డౌట్ వస్తే కింద కామెంట్ చేయండి. ఓకేనా, ఎందుకంటే ఈ ఇంటిగ్రేషన్స్ లాగరిథమ్స్ మొత్తం ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థియరీ మొత్తం ఇలానే ఉంటుంది. ఇప్పుడు చూడండి, అప్పర్ లిమిట్ ఎంత, ఇక్కడ బి అంటే ఎల్, లోవర్ లిమిట్ ఎంత, ఇక్కడ ఏ అంటే 0. దీన్ని దీంతో కంపేర్ చేయండి, ఎందుకంటే దీని ముందర ఇది దీంతో కంపేర్ చేసుకోవాలి, దీని తర్వాత వచ్చిన ఆన్సర్ దీంతో కంపేర్ చేసుకోవాలి, దాని తర్వాత దీన్ని ఇలా రాసుకోవాలి. ఎఫ్ ఆఫ్ బి అంటే ఎక్స్ ప్లేస్లో బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఎక్స్ అంటే అంత ఎల్ ప్లేస్లో ఎల్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశారు. తర్వాత మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, ఎక్స్ ప్లేస్లో ఏ అంటే ఎల్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి, 0 సబ్స్టిట్యూట్ చేశారు. దట్ ఈస్ ఈక్వల్ టు mu I by 2π into log of R2 by R1 into L. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, బోర్డు రబ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, therefore flux pi is equal to mu I into L by 2π log of R2 by R1. ఇది మన ఫైనల్ ఫ్లక్స్ డెరివేషన్ ఫ్రెండ్స్, ఇంకా మనకి ఇండక్టెన్స్ రాలా, ఓన్లీ ఇది మన ఫైనల్ ఫ్లక్స్ డెరివేషన్. ఇండక్టెన్స్ రాలా, ఇండక్టెన్స్ వచ్చింది అనుకో మాకండి అప్పుడే. ఇండక్టెన్స్ కి from Faraday's laws, we know that from Faraday's laws, E is equal to minus dπ by dt. అవునా, that is equal to పై వాల్యూ ఎంత, మైనస్ d by dt of pi mu I L by 2π log R2 by R1. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ mu naught constant, mu naught by 2π constant, L constant, log R2 by R1 constant, ఇవన్నీ ముందర రాసుకోండి. mu by 2π into L into log of R2 by R1, ఓకే, into di by dt. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఓకే, మనకి ఇంకొక ఫార్ములా ఉంది ఫారడేస్ లా నుంచి. ఓకేనా, ఫారడేస్ లా నుంచి ఇదే కాకుండా ఇంకొక ఫార్ములా ఉంది మనకి.
ఓకే, ఆ ఫార్ములా ఏంటిది? ఆల్రెడీ మ్యూచువల్ ఇండక్టాన్సెస్, ఇండక్టాన్స్ ఆఫ్ ఎ సోలనాయిడ్, ఇండక్టాన్స్ సెల్ఫ్ ఇండక్టాన్స్ ఆఫ్ ఎ టోరాయిడ్, వీటిలో మనం డిస్కస్ చేసాం. E is equal to, we know another equation from Faraday's law. ఇంకొక ఈక్వేషన్ తెలుసు మనకి Faraday's law నుంచి. ఏమని? E is equal to minus L di by dt. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఇక్కడ ఇది ఈక్వేషన్ 2ని 3ని కంపేర్ చేయండి. మీరు బాగా గమనిస్తే ఈక్వేషన్ 2 అండ్ 3 అనేది we get. చూడండి, ఈక్వేషన్ 2ని 3ని కంపేర్ చేయండి. ఇక్కడ E is equal to ఇది, ఇక్కడ E is equal to ఇది, ఇక్కడ E is equal to E. కాబట్టి దీనికి ఈక్వేట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, లాగ్ ఈని ఎల్ఎన్గా రాసుకోవచ్చు మనం అని చెప్పాను. మీరు లాగ్ ఈగా పెట్టుకున్నా నో ప్రాబ్లం, నేను ఎల్ఎన్గా మార్చుకుంటున్నాను. ఎందుకంటే రాసుకునేటప్పుడు సింపుల్గా రాసుకోవచ్చు. ఎల్ఎన్ అయితే, లాగ్ ఈ అయితే కొంచెం టైం పడుతుంది, అందుకని. ఓకేనా? ఇప్పుడు చూడండి, దట్ ఇంప్లాయిస్ minus L di by dt is equal to minus mu into L by 2 pi into log e power. ఇవన్నీ వద్దు కానీ ln అని రాసుకుందాం అనుకున్నాం కాబట్టి ln అని రాసుకుందాం. మీరు log e power అని రాసినా ఇబ్బంది లేదు. ln of R2 by R1 into di by dt. ఇది క్యాన్సిల్. ఇంకా ఈ మైనస్ క్యాన్సిల్. ఇంకా L ఈక్వల్ టు ఎంత వచ్చింది? L ఈజ్ ఈక్వల్ టు దేర్ఫోర్ ద సెల్ఫ్ ఇండక్టాన్స్ L ఈజ్ ఈక్వల్ టు, లేదా నార్మల్ ఇండక్టాన్స్ అయినా రాసుకోవచ్చు. దేర్ఫోర్ ది ఇండక్టాన్స్ L ఈజ్ ఈక్వల్ టు mu into L by 2 pi into ln of R2 by R1. ఇది మన ఫైనల్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ దాకా రాయాల్సిందే ఖచ్చితంగా. ఈ క్వశ్చన్ వచ్చిందంటే, ఇప్పుడు నేను చెప్పిందంతా రాయాలి ఖచ్చితంగా. ఈ క్వశ్చన్ వచ్చిందంటే చాలు. ఓకే, ఐ హోప్ ఈ వీడియో అనేది బాగా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక స్టెప్ ఉంది. ఆ స్టెప్ అనేది ప్రాబ్లమ్స్లో వాడతాము. ఇండక్టాన్స్ పర్ లెంత్ కావాలి. దట్ ఈస్ ఈక్వల్ టు, ఈ L ని ఇడగండి, L బై స్మాల్ l. ఓకేనా? క్యాపిటల్ L అంటే ఇండక్టాన్స్, స్మాల్ l అంటే లెంత్. దట్ ఈస్ ఈక్వల్ టు, ఇది వచ్చేసింది. ఇంకా ఇది తప్ప మిగతా అంతా రాసుకోండి. mu by 2 pi into ln of R2 by R. ఇక్కడ దాకా రాస్తే చాలు ఫ్రెండ్స్. కాకపోతే ఇన్ కేస్ దీని మీద ప్రాబ్లం వచ్చినప్పుడు ఇండక్టాన్స్ పర్ లెంత్ అడుగుతాడు. అప్పుడు L by I ఈజ్ ఈక్వల్ టు, దేని లేదు, ఇది ఇటు వస్తుంది, అప్పుడు కింద డినామినేటర్లోకి వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు mu by 2 pi ln of R2 by R1. సో ఐ హోప్ ఈ వీడియో అందరికి బాగా అర్థమైంది అనుకుంటున్నాను. 1-4 సార్లైనా ఈ వీడియో విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇన్ కేస్ అప్పుడు కూడా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పుడు దాకా బాయ్.